రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 108వ సంకీర్తన 6వ చరణము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడినము, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. మరి ఇక్కడ మనం గనక చూస్తే దావీదు గారు రచించినటువంటి కీర్తనలో మనము ఎట్టి రీతిగా మనము దేవుణ్ణి అడగాలో అనేటువంటి విషయం ఇక్కడ రాసి ఉంచారు కదా. మరి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ప్రభావం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇట్టి రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతాం. మరి సర్వ భూమి పైన కూడా ఆయన ప్రభావం అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము మరి రక్షింపబడతాం. ఎందుకు అనంటే ఆయన ప్రభావం కనుక ఆయన మనకి దయచేయకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు మన జీవితాల్లో కొనసాగలేము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన తన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాడు కనుకనే మనం నడుస్తున్నాం. మరి ఇజ్రాయేలీలు మరి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలోంచి దేవుడు విడిపించి మరి కనానికి నడిపిస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రభావం వారిని విడిచిపోయినప్పుడు వారు ఏమైనారో మనం చూస్తాం కదా. మరి అదేవిధంగా మరి సంసోన్ని దేవుని ప్రభావం విడిచిపోయినప్పుడు సంసోన్ ఏమయ్యాడో కూడా మనకు తెలుసు. మరి అటు రీతిగానే మన పైన దేవుని యొక్క ప్రభావం కనుక లేకపోతే మన జీవితాలు అంధకారంలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనందరిపైన దేవుని యొక్క ప్రభావం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునికి మొర్ర పెట్టేటువంటి బిడలముగా మనం ఉండాలి. ఆయన ప్రభావము మరి ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఈయన సర్వశక్తుడైన దేవుడు అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా తెలుసుకోవాలి. అటు రీతిగా మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయనకు ప్రియమైనటువంటి బిడలముగా మనం ఉండాలి. మరి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ విమోచింపబడినటువంటి వారముగా మనం ఉండాలి అంటే మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడలముగా ఉండాలి. మనము ఆయన రాజ్యాన్ని చేరుకునేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఆయనకు మరి ఆయాసకరమైనటువంటివి ఏమైనా మనలో ఉంటే వాటిని మనం తొలగించుకుని మరి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించేటువంటి బిడలముగా ఉండాలి. అట్టి రీతిగా మనం ప్రార్థించాలి కూడా. అదేవిధంగా ఆయన తన కుడి చేతితో మనల్ని రక్షించినట్లుగా మనం ఆయనకు మరి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. మనం చేసిన ప్రతి ప్రార్థనకు కూడా ఆయన విజ్ఞాపన దయచేస్తాడు కనుక మరి విజ్ఞాపన ఇమ్మని చెప్పి మనము మరి ప్రార్థించేటువంటి బిడ్డలము ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి విజ్ఞాపన కొరకు మనము కనిపెట్టేటువంటి వారము ఉండాలి. మరి ఇటు రీతిగా మనం ప్రార్థించినప్పుడు ఆయన విమోచన మనం పొందుకుంటాం, ఆయన యొక్క సమాధానం మనం పొందుకుంటాం, ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం. అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమాస్వరూపైనటువంటి మా ప్రేపర్లోకి మక్కన తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభువా నిజమే అయా, నీవు మమ్మల్ని విమోచించినటువంటి దేవుడు, మీ రక్తమును మా కొరకు కార్చినటువంటి దేవుడు ప్రభువా. అయా, నీ ప్రియులుగా మేము ఉండుటకు మాకు నేర్పించండి ప్రభువా. నీ యొక్క సర్వాధికారము, నీ ప్రభావమును అయా నా తండ్రి మా అందరిపైన భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి ప్రభువా. అప్పుడు మాత్రమే మేము రక్షింపబడినటువంటి వారముగా ఉంటాం కనుక అయా నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మమ్మల్ని రక్షించండి, నీ కుడి చేతితో మమ్మల్ని ఆదరించమని, నీ సన్నిధానం వైపు ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించమని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. అయా నిరంతరం మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువా వేడుకుంటూ ఈ ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రేపర్లోకి మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.